ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎద్దు ఏదో మీకు తెలుసా? బ్రెజిల్ లాంటి దేశాలు వేల కోట్లు ఖర్చు చేసి ఒంగోలు గిత్త కోసం ఎందుకు ఆరాటపడుతున్నాయో తెలుసా? కేవలం ఒక పశువుగానే కాకుండా తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఈ ఒంగోలు ఎద్దుల ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంగోలు గిత్తను చూడగానే ముందుగా మనకు కనిపించేది దాని రాజసం. తెల్లని మేనిఛాయ, ఎత్తైన కుంభస్థలం, మెడ కింద వేలాడే గంగడోలు. ఈ ఎద్దులు చూడటానికి ఎంత బలంగా ఉంటాయో అంతటి మొండి ధైర్యంగా కూడా ఉంటాయి. ఎండనైనా వాననైనా తట్టుకోగల అద్భుతమైన రోగనిరోధక శక్తి వీటి సొంతం. అందుకే విదేశీయులు సైతం మన ఒంగోలు జాతి పశువుల కోసం క్యూ కడుతుంటారు. ఒంగోలు గిత్త కేవలం ప్రకాశం జిల్లాకే పరిమితం కాలేదు. ఇది ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా బ్రెజిల్ దేశం మన ఒంగోలు గిత్తలను తీసుకెళ్లి అక్కడ నెల్లూరు అనే పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. నేడు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలో ఈ జాతి పశువులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడి వాళ్ళు వీటిని దైవంగా భావిస్తారు. మన దగ్గర పుట్టిన జాతి ప్రపంచ దేశాల్లో రారాజుల వెలగడం మనందరికీ గర్వకారణం. వ్యవసాయంలో రైతుకు నేస్తంగా, పందెపు బరిలో మొనగాడిగా ఒంగోలు గిత్తకు సాటి మరేదీ లేదు. మన సంస్కృతిలో భాగమైన ఈ అపురూపమైన పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగు జాతి గర్వించదగ్గ ఈ ఒంగోలు గిత్త గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.